హానరబుల్ మినిస్టర్ కొండా సురేఖ అక్క, అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అండ్ అలాగే మన ప్రతిపక్ష నాయకులు బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉంది. సో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ ఐటీ మినిస్టర్ అండ్ ఇప్పుడున్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్. బట్ ఎవరు కూడా తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ ఎన్రోల్మెంట్ కి సంబంధించిన వెబ్సైట్ చూసారో లేకపోతే దాంట్లో కూడా స్కామ్ ఉందో ఏందనేది ఒకసారి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మనం సిస్టమ్ ముందర ఉన్నాము. సో గూగుల్ కి వెళ్ళిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటది. ఇగో ఎన్రోల్మెంట్స్ డిపార్ట్మెంట్ గూగుల్లోకి వెళ్ళి కొట్టగానే ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఎన్రోల్మెంట్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనం హోమ్ వస్తుంది. ఇట్లా హోమ్ వచ్చిన తర్వాత ఇగో 1 2 3 4 డాట్స్ ఉన్నాయి. ఫస్ట్ డాట్ లోకి వెళ్తే మనకి తెలంగాణ రైజింగ్ అని ఉంది. ఇది మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. వెల్కమ్ టు అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఎన్రోల్మెంట్స్. ఇక వెల్కమ్ టు అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఎన్రోల్మెంట్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ అని ఉంది కదా. సో ఇక్కడ తెలంగాణ రైజింగ్ అనే లోగో ఇచ్చినాడు. క్లిక్ బిలో లింక్స్ ఫర్ హిందూ టెంపుల్స్ గైడ్. ఓకే, హిందూ టెంపుల్స్ గైడ్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఇచ్చినాడు. ఇక్కడ అడ్డంగా బుక్ అయిపోతారు ఇప్పుడు ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం. ఈ వెబ్సైట్ నేను క్లిక్ చేస్తున్నానండి. వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత మనకు జనరల్ గా తెలంగాణ ఎన్రోల్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనగానే తెలంగాణకి ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఏం రావాలండి? ఫస్ట్ తెలంగాణకి సంబంధించినటువంటి టెంపుల్స్ డీటెయిల్స్ రావాలి. సో తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి జీవోలు గాని ఎన్రోల్మెంట్ కి సంబంధించినటువంటి విషయాలు గాని లేకపోతే యాదగిరి గుట్ట టెంపుల్ దగ్గర నుంచి తెలంగాణలో కొండగట్టు వరకు ఏమేం టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ కి సంబంధించిన వివరాలు రావాలి. అయితే అక్కడ వెబ్సైట్ ఇచ్చాడు. వెబ్సైట్ లోకి మనం వెళ్ళగానే నేను మళ్ళా చూపిస్తున్నాను. ఇగో వెబ్సైట్ నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ బిలో లింక్స్ ఫర్ హిందూ టెంపుల్స్ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. వెబ్సైట్ లోకి వెళ్ళగానే మీకు ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ వాడి వెబ్సైట్ వస్తుందండి. ఈ వెబ్సైట్ రన్ చేసేది ఎవరో కాదు, ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి. వెబ్సైట్ క్లిక్ చేయగానే ఏం రావాలండి? మన తెలంగాణకి సంబంధించినటువంటి గుడులు గోపురాలు రావాలండి. వెబ్సైట్ క్లిక్ చేయగానే మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో రావాలి. కానీ ఏమొస్తుందండి? ఇగో హిందూ టెంపుల్స్ గైడ్ హోమ్. ఓకే, ఇంగ్లీష్ హిందీ వాట్సాప్. ఓకే, డైరెక్ట్ ఆ ఛానల్ వాట్సాప్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రైవేట్ వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అవుతుంది తెలంగాణ వెబ్సైట్ లో? తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ ఎన్రోల్మెంట్ వెబ్సైట్ లో ఈ ప్రైవేట్ ఎందుకు ఓపెన్ అయింది? తిరుమల బ్రేకింగ్ న్యూస్ అట. తిరుమల తెలంగాణలో ఉందా అండి? సో తిరుమల దేవస్థానం వాళ్ళు మన ఎమ్మెల్యే లెటర్లు ఇస్తే తీసుకోరు, రికమెండేషన్ లెటర్స్ చేయరు. కానీ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ లో మనకి హిందూ టెంపుల్స్ గైడ్ అని వస్తుంది. ఈ హిందూ టెంపుల్స్ గైడ్ అనే అతనిది ఛానల్ అండి, ఇది యూట్యూబ్ ఛానల్ ఇది. సో అతను అన్ని కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి టెంపుల్స్ ని చూపిస్తా ఉంటాడు. అంటే అతనితో ఎన్ని పైసలకు తెలంగాణ అఫీషియల్ ఎన్రోల్మెంట్ వెబ్సైట్ కుమ్మక్కైంది, అమ్ముడు పోయింది. గవర్నమెంట్ ఎన్రోల్మెంట్ ఏ కమిషనర్ కుమ్మక్కైనడు, ఎవరు అమ్ముడు పోయినాడు, అతని ఛానల్ ని తీసుకొచ్చి అతని వెబ్సైట్ ని తీసుకొచ్చి మన తెలంగాణ ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఆ ప్రమోషన్ లో భాగంగా తిరుమలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి. అంతేకాదు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఓవయో రూమ్స్ కూడా మన తెలంగాణ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారంటే సిగ్గు. ఓకే, సో ఇగో తిరుమల గ్రూపు పుస్తకాలు రూమ్స్. ఈ నెంబర్ ఎవరిది తెలుసా అండి? హిందూ టెంపుల్స్ గైడ్ వాళ్ళది ఈ నెంబర్. ఓకే, అంటే నేను ఎక్కడా కూడా నేను ఇక్కడ ఏది కల్పితం కాదు, అందుకే నేను మీకు లైవ్ లో చూపిస్తున్నా. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అఫీషియల్ తెలంగాణ ఎన్రోల్మెంట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అక్కడ తెలంగాణ రైజింగ్ అనేది ఫస్ట్ హోమ్ లో కనపడుతుంది. రైజింగ్ కింద క్లిక్ ఆన్ ద లింక్ అంట వెబ్సైట్. సో వెబ్సైట్ మనం క్లిక్ చేయగానే డైరెక్ట్ గా హిందూ టెంపుల్స్ గైడ్ లోకి వస్తా ఉన్నది. సో ఇక 10 సంవత్సరాల అంచనా నివేదిక. ఈ నెంబర్ ఎవరిదండి? టెంపుల్ రూమ్స్ అండ్ బుక్ జోన్. సో ఈ నెంబర్ పెట్టిందండి. ఈ నెంబర్ ఎవరిది? యూట్యూబ్ ఛానల్ లోది. సో తిరుమల గ్రూప్ పుస్తకాలు రూమ్స్, తాజా సమాచారం, న్యూస్, వీడియోస్, టికెట్స్ విడుదల, సర్వదర్శనం టికెట్లు, అన్ని ఆంధ్రాకి సంబంధించిన డీటెయిల్స్, ఆంధ్ర టెంపుల్స్ అండ్ అట్లాగే ఫండింగ్ రైజ్ కూడా దీంట్లో ఉందండి. అండ్ ఇంకో పెద్ద జోక్ చెప్పాలండి, ఓయో రూమ్స్ లాడ్జ్లు కూడా దీంట్లో పెట్టిందండి. ఓయో రూమ్స్ లాడ్జ్లు కూడా ఇదిగో రూమ్స్. ఈ రూమ్స్ క్లిక్ చేయగానే ఓయో రూమ్స్ వస్తా ఉంటది. ఓకే, యాత్ర ప్యాకేజీలు అంటే
తెలంగాణ ఎండోల్మెంట్ వెబ్సైట్ లో, మన తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ ఎండోల్మెంట్ వెబ్సైట్ లో ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక లింక్ ని, ఒక వెబ్సైట్ ని మన తెలంగాణ వెబ్సైట్ 14 సంవత్సరాల నుంచి వాళ్ళకి కొమ్ము కాస్తుంది. 14 సంవత్సరాల నుంచి మన తెలంగాణ టెంపుల్స్ డీటెయిల్స్ ఏం లేవు ఇందులో, ఆంధ్ర టెంపుల్ డీటెయిల్స్ మళ్ళీ ఇవి కూడా. ఒకసారి ఈ హిందూ టెంపుల్ గైడ్ పక్కన మనకి ఇతని యూట్యూబ్ ఛానల్ ఏందో చూద్దాం. ఇగో ఇక్కడ పైన మీకు చూస్తే యూట్యూబ్ సింబల్ ఉంది. మళ్ళీ ఈ వెబ్సైట్ లో నుంచి మనం యూట్యూబ్ లోకి వెళ్దాం. వెళ్ళగానే మీరు చూడండి సార్, 6 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఆన్ ద యూట్యూబ్ ఆఫ్ హిందూ టెంపుల్స్ గైడ్. సో హిందూ టెంపుల్స్ గైడ్ మీరు వీడియోలు చూసినట్టయితే, పోనీ ఇందులో తెలంగాణకి సంబంధించినటువంటి ఏమైనా టెంపుల్స్ పెట్టిండు అయితను, ఏ తెలంగాణ టెంపుల్ కూడా, ఒక్క తెలంగాణ టెంపుల్ కూడా ఈ ఛానల్లో లేదు. అన్ని కూడా ఆంధ్ర నార్త్ కి సంబంధించినటువంటి టెంపుల్స్, భగవద్గీత ప్రచారాలు, ప్రవచనాలు ఇవే ఉన్నాయి. సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి ఈ ఛానల్ కి. ఇగో ఇది ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్. అంటే నా తెలంగాణ వెబ్సైట్ లో, నా తెలంగాణ గవర్నమెంట్ దేవాదాయ శాఖ అఫీషియల్ వెబ్సైట్ లో నువ్వు ఆంధ్రాని ఎట్లా ప్రమోట్ చేస్తున్నావు? అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెలంగాణ వెబ్సైట్ ద్వారా ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి, ఆంధ్ర గవర్నమెంట్ వెబ్సైట్ కూడా కాదు మీరు ప్రమోట్ చేసేది, ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి ప్రమోషన్ తెలంగాణ వెబ్సైట్ ఏ ప్రాతిపదికన చేస్తోంది? మీరు తెలంగాణ వాళ్ళ, మీరు ఆంధ్ర వాళ్ళ? దాదాపు 14 సంవత్సరాల నుంచి గతంలో బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది ఈ వెబ్సైట్ తెలంగాణ ఎండోల్మెంట్ పెట్టినారు కదా, అప్పటి నుంచి కూడా ఇదే హిందూ టెంపుల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఆంధ్ర టెంపుల్స్ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ నేను చెప్పేది ప్రైవేట్ వెబ్సైట్ కాదు, సారీ టు సే దిస్, వెబ్సైట్ టోటలీ డెవలప్డ్ బై మన తెలంగాణ గవర్నమెంట్. సో దీంట్లో ఆంధ్రాకి సంబంధించినటువంటి టెంపుల్ గైడ్ వ్యక్తి ఛానల్ డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. ఎట్లా ఆంధ్ర తెలంగాణ వెబ్సైట్ లో ప్రమోషన్ చేస్తున్నారు? ఎండోల్మెంట్ కమిషనర్స్ కి డబ్బులు ఇస్తున్నారా? ఎండోల్మెంట్ గవర్నమెంట్ ఆఫీస్ కి ఈ యూట్యూబ్ ఛానల్ తను ప్రమోషన్ చేయడానికి డబ్బులు వాడుకున్నాడా? ఈ 14 సంవత్సరాల నుంచి వీళ్ళ లావాదేవీలు ఎంత? సో దీని గనక నేను సుప్రీంకోర్టులో పిల్ వేస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క పరువు పోతుంది. అండ్ అట్లాగే ఎండోల్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా సస్పెండ్ అయ్యేదాకా వస్తుంది. సో నేనేమంటున్నా, 14 సంవత్సరాల నుండి ఇతను డబ్బులు సంపాదించుకున్నాడు, తెలంగాణ వెబ్సైట్ ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి మరి మా కొండా సురేఖ అక్క రాబడుతుందా? మరి మీరు 1.5 ఏళ్ళు అయింది కదా దేవాదాయ శాఖకు వచ్చి, ఇప్పటి వరకు మీరు వెబ్సైటే చూడలేదా? ఈ వెబ్సైట్ లో జరిగే దందాలు మీరు చూస్తలేదా? ఈ వెబ్సైట్ మరి మీ పక్కన ఓఎస్జీ గారు ఐఐఎం లో చదువుకున్నా అని చెప్తారు కదా, మరి ఐఐఎం లో చదువుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా మరి ఆరా తీయలేదా ఈ వెబ్సైట్ గురించి? గతంలో కేటీఆర్ పట్టించుకోలేదు. నేనేమంటున్నా, 14 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చేశారు? ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఏం చేశాడు? ఇప్పుడున్నటువంటి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఏం చేస్తా ఉన్నాడు? ఎందుకు శ్రీధర్ బాబుని అంటున్నాను? వెబ్సైట్లన్నీ కూడా ఎవరు క్రియేట్ చేయాలి? ఐటీ శాఖ మంత్రి, ఐటీ టీం చేయాలి. ఐటీ శాఖ మంత్రి ఎవరు? దుద్దిల్లా శ్రీధర్ బాబు. అంటే ఇదా మీరు ఐటీ శాఖ అనేది? అండ్ అట్లాగే కేటీఆర్ అన్ని ప్రగడవాళ్ళు వలుపుతావు కదా కేటీఆర్, మరి నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ ని చూడలేదా? మీ ఐటీ టీం దీన్ని డెవలప్ చేయలేదా? ఎవడో ఆంధ్రోడు పెట్టిన ఛానల్ ని తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ప్రమోట్ చేస్తుందని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, కేసీఆర్ ని అడుగుతున్నా, కేటీఆర్ ని అడుగుతున్నా, దుద్దిల్ల శ్రీధర్ బాబుని అడుగుతున్నా. దమ్ముంటే దీనికి సమాధానాలు చెప్పాలి. ఓకే, ఇగో ఇవన్నీ కూడా మొత్తం ఆంధ్రాకి సంబంధించిన టెంపుల్స్. దేంట్లో? ఇగో అఫీషియల్ వెబ్సైట్ ఎండోల్మెంట్ లో మీరు ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ లో తెలంగాణ రైజింగ్ అనే సింబల్ ఉంటది. మన రేవంత్ అన్న కనిపెట్టిన సింబల్ ఇది. ఈ తెలంగాణ రైజింగ్ సింబల్ లో కింద మన తెలంగాణ ఎంత అద్భుతంగా రైజింగ్ అవుతుందో మీరు కింద ఉన్నటువంటి వెబ్సైట్ క్లిక్ చేయగానే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఛానల్ ఓపెన్ అయింది. హిందూ టెంపుల్స్ గైడ్ అనేది ఓపెన్ అయింది. దయచేసి దీని మీద నేను గనక కేసు వేస్తే, నేనే కాదు మన దేశ పౌరుడిగా తెలంగాణ బిడ్డగా ఎవరు కేసు వేసినా 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల నుండి ఎవరెవరైతే ఎండోల్మెంట్ కమిషనర్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్ సమాధానం చెప్పాలి. ఎవరెవరైతే ఐటీ శాఖ మంత్రి ఉన్నారో, ఐటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారో, జయేష్ రంజన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఆంధ్ర టెంపుల్స్ ప్రైవేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి డీటెయిల్స్ ని తెలంగాణ వెబ్సైట్ ఎందుకు ప్రమోట్ చేస్తుంది?
ఎందుకు ప్రమోషన్ ఇస్తుంది? 14 సంవత్సరాల నుండి అతని ఛానల్ మీ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ లో కనబడుతుంటే ఈకలు పీకుతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా. ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఇది. సో దీని వల్ల ఎన్ని కోట్ల రూపాయల ప్రమోషన్ ఆ ఛానల్ కి జరిగింది, అవన్నీ కూడా మీరు వెనక్కి తీసుకొస్తారా? ఆ ఛానల్ మీద తగిన యాక్షన్ తీసుకుంటారా? అండ్ ఈ వెబ్సైట్ డిజైన్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ అని కూడా క్లియర్ గా మనకి ఇక్కడ వెబ్సైట్ లోకి వెళ్తే క్లియర్ గా మనకి కింద కనబడుతుంది. ఇగో ఓకే, ఇగో ఇది పూర్తిగా ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఎన్రోల్మెంట్స్ డిపార్ట్మెంట్ బొగ్గులకుంట. మరి ఆఫీసర్ అండర్ లో ఉన్నప్పుడు మరి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలే? ఇక్కడ చూడండి ఒకసారి, డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై కనబడుతుందా క్లియర్ గా? ఎస్, డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, తెలంగాణ స్టేట్, హైదరాబాద్. తెలంగాణ స్టేట్, హైదరాబాద్. అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి డెవలప్డ్ ఎవరు చేశారు? ఇది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, మన తెలంగాణకి సంబంధించినటువంటి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనే సంస్థ ఈ వెబ్సైట్ ని డిజైన్ చేసింది. మన ఐటీ శాఖ ఏం చేస్తుంది? ఇది ఎవరి అండర్ లో పనిచేస్తుందండి? దుద్దిల్ల శ్రీధర్ బాబు అండర్ లో, గతంలో మాజీ మంత్రి కేటీఆర్ అండర్ లో ఈ సెంటర్ పనిచేస్తుంది. ఈ వెబ్సైట్ అన్నిటికీ కూడా రూపకర్తలు ఎవరండి? దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. మరి వీరిద్దరు సమాధానం చెప్పాలి. ఇదేనా మీ డిజైనింగ్? వాళ్ళు ఎవరో వచ్చి ఆంధ్ర ప్రమోట్ చేసుకుంటా ఉంటే ఇది వెబ్సైట్ అంటారు దీని ఎవరన్నా? ఇది కొండా సురేఖ అక్క పట్టించుకోదు. కొండా సురేఖ అక్క అఫీషియల్ పిఆర్ఓ ఎవరైతే సాగర్ అనే వ్యక్తి ఉన్నాడో అతను బీఆర్ఎస్ లో క్లయింట్స్ ఉంటారట, క్లయింట్స్ ఉండొచ్చట. క్లయింట్స్ కి నేను బహిరంగంగా చెప్పి పని చేసిన అని చెప్తున్నాడు. మరి ఆయన క్లయింట్స్ ఉంటారట, ఆ క్లయింట్స్ వచ్చి క్లయింట్స్ ఉంటారట. మరి ఆయన మరి పిఆర్ఓగా మరి వెబ్సైట్ పనిచేస్తుందా లేదా, మరి ఏం జరుగుతుంది వెబ్సైట్ లో, మన ఆంధ్రోడు ఎట్లా వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నాడు? తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయింది, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా ఆందోళన పెత్తనం ఏంది ఈ వెబ్సైట్ల మీద అని చెప్పి నేను తెలంగాణ ఎన్రోల్మెంట్ మంత్రి మా కొండా సురేఖ అక్కని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, కేటీఆర్ ని, ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి అట్లాగే జయేష్ రంజన్ ని నేను అడుగుతా ఉన్నాను. సో మీరు ఏం చేస్తున్నారు? ఇది ఒకటి. అండ్ ఇంకోటి మనం చూద్దాం. అండ్ ఇంకోటి చెప్పాలా, వీళ్ళు కేవలం ఇది మాత్రమే కాదు, వీళ్ళు దేన్ని మోసం చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీని కూడా వీళ్ళు మోసం చేస్తున్నారండి. అంటే నేషనల్, ఇది మన తెలంగాణ ఎన్రోల్మెంట్ వెబ్సైట్ కదండి. ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ వెబ్సైట్ లోకి వెళ్తానండి. ఓకే, సో తెలంగాణకి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ వెబ్సైట్ లోకి ఒకసారి నేను వెళ్తానండి. ఓకే, ఎన్రోల్మెంట్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టెంపుల్స్ తెలంగాణ నేషనల్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్. ఇగో india.government.in అండి, గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. సో నేను లింక్ రెడీగా పెట్టుకున్నాను. ఇది ఇగో నేషనల్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ అండి. ఇది అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వెబ్సైట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళు ఎట్లా బురిడి కొట్టిస్తున్నారు, మరి వాళ్ళు కూడా చూసుకోలేదా అనేది నా క్వశ్చన్. సో మనం సెంట్రల్ గవర్నమెంట్ లింక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఏం కనబడుతుందండి? ఇక్కడ మీరు ఒకసారి చూడాలి దయచేసి, ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టెంపుల్స్ తెలంగాణ. ఓకే, క్లిక్ చేద్దామా అండి? ఒకసారి క్లిక్ చేద్దామా అండి? సెంట్రల్ గవర్నమెంట్ పేజ్ లోకి వెళ్ళి, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళి వెళ్ళగానే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ ఇది. సో ఈ నేషనల్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ ని కూడా వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళనేది నేను చూపిస్తున్నాను. దీంట్లో ఫస్ట్ మనకి మన తెలంగాణ నెంబర్ 1 కదా, అందుకని ఫస్ట్ ఎవరిది ఉందండి ఇక్కడ ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టెంపుల్స్ తెలంగాణ. దీంట్లో క్లిక్ చేయగానే ఇగో దీని మీద క్లిక్ చేయండి సార్, మీరు కూడా క్లిక్ చేయగానే మళ్ళీ ఏమొచ్చిందండి? మీరు అవక్కయ్యారా? ఇందాక ఏదైతే నేను తెలంగాణ ఎన్రోల్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశానో, మన సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ఏదైతే ఎన్రోల్మెంట్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ పోర్టల్ ఉందో, ఆ పోర్టల్లో కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఈ వెబ్సైటే ఇచ్చింది. ఈ వెబ్సైట్ లకు పోతే మళ్ళా తెలంగాణ రైజింగ్ అన్నమాట. మళ్ళా మనం వెబ్సైట్ క్లిక్ చేద్దాం, మళ్ళా ప్రైవేట్ ఓడిదే వస్తా ఉంది. హిందూ టెంపుల్స్ గైడ్ అనేది వీడిని ప్రమోట్ చేస్తా ఉన్నారు, ఇతన్ని ప్రమోట్ చేస్తా ఉన్నారు, ఈ పెద్ద మనిషిని ప్రమోట్ చేస్తా ఉన్నారు, ఆంధ్ర అతన్ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. సో ఇదండి మ్యాటర్. సో ఇది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు ఆఖరికి మోసం చేస్తా ఉన్నారు. సో దీని మీద మనం ఆర్టీఐ చేసుకొని దీని మీద కూడా మనం కేసు పెట్టచ్చు. మరి మీరేం చేస్తున్నారు దీని మీద అనేది నా ప్రశ్న. సో సమస్యలు చాలా ఉన్నాయండి, దాని గురించి పట్టించుకోండి.